అరే ఎవడ లాగేశాడన్నా నాకు. వాడికి రూల్స్ తెలియవేమో, తెలిసిన కూడా ఫాలో అవటమో. రీప్లే చూడు తిరిగిపోతావు. రీప్లే చూడు నాయనా. तेरा तो गेम बजाना पड़ेगा. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. డార్లింగ్స్ చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, అన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పు, హ్యాకర్ లాగా ఎలా ఆడాలి అది ఇది అని అడుగుతున్నారు కదా. సో దానికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చా. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశా, నూబ్ టు ప్రో సిరీస్ అని చెప్పి. దానికి ఒక గ్లిమ్స్ ప్లే చేస్తా చూడండి. ఫ్రీ ఫైర్లో హ్యాకర్ లాగా హెడ్ షాట్లు కొడదాం అనుకుంటున్నావా? మీ స్క్వాడ్ మొత్తం ముందు క్లచ్లు కొట్టి ప్రో ప్లేయర్ అనిపించుకుందాం అనుకుంటున్నావా? అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు రోజంతా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసే ఈ ఇన్స్టాగ్రామ్లోనే నీ గేమ్ నేర్పిస్తా. హిందీలో కాదు, ఇంగ్లీష్లో కాదు, నీకు నాకు అర్థమయ్యేటట్టు తెలుగులో గేమ్ నేర్పిస్తా. 15 రోజులు 15 రీల్స్ పెడతా. నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు, రీల్ చూసినామా, నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసినావా. ఈ నూబ్ టు ప్రో సిరీస్ నువ్వు కావాలనుకుంటున్నావా? అయితే నీ ఎక్సైట్మెంట్, నీ ఎంతూజియాజం, అంటే అదే నీ ఆతృత, ఉత్సాహాన్ని కమెంట్ సెక్షన్ లో చూపించు. అండ్ అలాగే స్వార్థంగా ఉండకు. అర్జెంట్ గా అకౌంట్ ని ఫాలో కొట్టి మీ ఇద్దరు నువ్వు ఫ్రెండ్స్ కి షేర్ చేయు, వాళ్ళు నీతో పాటు గేమ్ నేర్చుకుంటారు. నేనేదో ఊరికే మాటలు చెప్పట్లే డార్లింగ్, 6 years నుంచి గేమ్ ఆడుతున్నా, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యా. అలాగే గేమ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు కూడా నాలాగా కవర్ ఫైట్లు, హ్యాకర్ షాట్లు, జంప్ షాట్లు, గ్లిచ్ షాట్లు, ఆఖరికి ఇలా 1v4 క్లచ్లు కూడా ఎలా కొట్టాలో 15 రోజుల్లో నేర్పిస్తా. సో అకౌంట్ ని ఫాలో కొట్టి రెడీగా ఉండు, రేపు కలుద్దాం. లాస్ట్ కి ఒకటే చెప్తున్నా విండాలింగ్, 15 రోజుల తర్వాత నీ గేమ్ రాదు, బాట్ గాడివి అది ఇది అని జారిన ప్రతి నోరు మూసుకోవాలి, ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి. సో అది డార్లింగ్స్ మరి సంగతి. ఆల్రెడీ డే 1 వచ్చేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తా. సో ఇంకా ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ఫాస్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఫాలో అయితే అయిపోండి. డార్లింగ్స్ ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వీడియో ఎడిటింగ్ నుంచి వాయిస్ ఓవర్ నుంచి అన్ని A to Z అన్నీ నేనే కష్టపడి చేసుకుంటున్నా ఒక్కడనే. ఈవెన్ నాకు రెవెన్యూ కూడా రావట్లేదు యూట్యూబ్ నుంచి, మీకు ఆల్రెడీ చెప్పా కదా, అయినా కానీ చేస్తున్నా. కానీ మన వీడియోని చాలా మంది చూస్తున్నారు. మీకు స్క్రీన్ మీద చూడండి, 70% అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చూసిన వాళ్ళు. ఎందుకు డార్లింగ్, కంటెంట్ నచ్చట్లేదా లేదంటే ఏంటి చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటా. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్. సో చలో మన వీడియో కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వాడు కాదంట, రీప్లే చూడు. నువ్వు అన్నావో లేదో అపశకనం అన్నావో లేదో అన్న చూడు నా ముందే ఎవరాడు మూమెంట్ స్పీడ్ చూడు. రీప్లే కొట్టండి, ఎందుకు ఇంక గన్లు కొని ఎందుకు, ఏం యూజ్? ఇక్కడ నిల్చుందమ్మా సండ్ర పుష్ప తగ్గేదేలే. నలుగురు ఒకటేసారి తిరిగిపోతే బాగుండేలా ఉంటామా? డామేజ్ అని వస్తుంది కదా బ్రో. ఎవరెవరు కొట్టారు? ఎగిరెగిరి కొట్టాను మన బ్రో, ఇద్దరు నాకు చేశాడు. అయితే ఏకలవు నలుగురు పక్కనుంటే ఏం పడట్లేదు. తిరిగాడు అక్కడ. 3 to 1 రండి. ఈడు బాబా ఏమంటలేవు, కొత్త అకౌంట్ వాళ్ళ. ఇప్పుడు ఇది దగ్గరికి వస్తాను. రే ఏంట్రా చేతి తప్పుకుందిరా.
చీ ఒరే లేరా నీ నీ దాంట్లో కూర్చున్నట్టుంది. ఆడ తీస్తాడు. లెఫ్ట్ లైన్ వస్తున్నారు. హ్యాకర్ చూసుకోండి, నేను తీసేస్తాను. హ్యాకర్ చూడు డైవర్ట్ చేయని ఏడేస్తా. అయిపోతారు, అయిపోయాడు. ఒకడే హ్యాకర్ చూడు రైట్ లో హ్యాకరా. ఆడే హ్యాకర్ గన్ను కొనలేదాడు. ఏడేపులో హ్యాకర్ ఏమో నార్మల్ కొట్టనుకుంటా. ఫస్ట్ రౌండ్ కొట్టాడు కదన్నా, కొట్టాడు కదా. నుంచి బుల్లెట్లు వచ్చేయాలంట. అంతే అన్న పడిపోయిందన్న వాడికి. రీప్లే అరే కొంచెం నేను అసలు అబ్జర్వ్ చేయట్లేదు. ఇమోట్ రీప్లే ఎవడన్నా ఈడు అసలు ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఆడికి 2 ఏడబ్ల్యూ కొంచెం చేస్తున్నారు అవసరమా లేదా చూడండి. అయితే రైట్ లెఫ్ట్ చూడండి. నేను రైట్ చూస్తాను. వచ్చాడు రైట్ పైనుంచి వస్తాను కూడా అంటారా. అవును వెనకాల జరగండి నుంచి ఒకడు. కొట్టేలే చేసారా? ఓకే ఓకే, మరి అది చెప్పు, నేను కిల్లు కొట్టుకుంటా కదా. అక్కడ ఒక్కడే ఆడు లిట్టు, చాలా లిట్టు మామ. అక్కడ పడ్డా వేసామా. అంతే కదా మరి. మ్యాచ్ కొడుతూ ఉంటది నిజంగా. అన్న వాడు ఎటో ఒకటి వచ్చేస్తున్నాడు అన్న, వాడిని ఒక్కడిని చూసి చాలు. వాడు ఆడొక్కడే మిగతా వాళ్ళు రాలేకపోతే ల్యాండ్ మైన్లు పెట్టేద్దామా? 3 సైడ్ క్లోజ్ చేద్దాం. ఆడొక్కడు కదా అసలు ల్యాండ్ మైన్ ఎట్ట పెడతాం అన్నా? వచ్చి ఊరికే అన్నంలే, ఆడు వచ్చి లోపలికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు రా, మనం ఏం చేయలేము అప్పుడు. అన్న ఇద్దరు అటు ఇటు ఉందా అన్న, ఇద్దరు అటు ఇటు ఉందాం. ఇక్కడ బయటకు ఇక్కడ రష్ చేస్తున్నారు ఇల్లు. వచ్చాడు మా వాళ్ళు వంద తిట్టుకుంటారు మా టీమేట్లు. బొక్కరా నీకు పెట్టుకో అన్న బాగా. అరే ఎవడ లాగేశాడన్నా నాకు. భూమిలో నుంచి వెళ్ళిందన్నా. ఆడు నీ మూమెంట్ కొట్టాడు దోలది. గోడ హ్యాక్ మళ్ళీ డేంజరు. రే థామ్సన్ తీసి అటు ఇటు దాక్కు. బాబు ఆడేంటి ఉన్నట్టుండి బానే ఉన్నాడు, గిల్లో ఉన్నాడు, అంత బానే ఉంది, పేరు అన్ని బానే ఉన్నాయి. సడన్ గా ఏమైంది ఆడికి? ముగ్గురు ఆడు గోడల నుంచి వచ్చేస్తున్నాడు రా. ఆడు గోడల నుంచి వచ్చేది కూడా ఉంది. వచ్చేద్దరు ఊకంగా వచ్చింది. అదిగో రైట్. ఓ ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది రా ఊకంగా. వెనకాల నుంచి వస్తున్నాడు, వెనకాల నుంచి డెడ్ వెనకాల. ఇంకా డేంజరస్ ఇందాక కంటే. ఒరే ఏంది కాసేది బాధిస్తాడు. ఒక వాలీరా, ఒరే వాలీరా పార్దు.
ఒరే ఒరే First doom. ఏముందిలే Hit him with డౌన్ sense ఆగడం మామా దూల అదే ఆగడం హ్యాకర్ మనోడికి ఇచ్చారు ఇవి హ్యాకర్ డౌన్ ఈజీ కొట్టచ్చు చైతు అసలు మనిషా ఇంకేమన్నారు అడుగు అలా రైట్ లో వచ్చాడు. ఆడు డౌన్ లాంగ్ వీడు ఫుల్ డ్యామేజ్ double takedown. పెట్టేసాను నాలుగు పెట్టేసాడు ఎక్కడ ఉందమ్మా? వద్దన్నా ఇక్కడ వద్దన్నా లెఫ్ట్ రైట్ అనుకుందాం. లెఫ్ట్ ఆడదాం అనుకుందాం లోపలికి వచ్చేసాడు మా అదే కదా చెప్పేది తివా చైతు తివా చైతు చచ్చిపోతా ఇప్పుడు నువ్వా చేదు నాకు అది ఏం చేద్దు ప్యాక్ వేసుకోండి నేను సరదాగా చిన్న బొక్క పెడతాను వస్తున్నాను కొడతాను వెనకాల ఆఫ్లైన్ కొట్టి అన్నా వాడు ఆఫ్లైన్ అడుగుడికి హ్యాకరు ఏం ఆఫ్లైన్ తిరిగాడన్నా చాలా సేపు. అది మాత్రం పోతున్నా నాకు కనిపించలేదురా అంటే స్పెక్టేటర్ వ్యూ వేరే ఉంటుంది నా అంటే అదే కనిపించలే కానీ వాడిని పక్కనే తిరిగాడు చాలా సేపు అక్కడ హోమర్ పడిపోయింది వాడు ఒక్క రౌండ్ తీస్తే అయిపోద్దిరా పడిపోతుంది ఈ హోమర్లు లెఫ్ట్ కూడా తిరిగాడు మా లెఫ్ట్ కూడా తిరిగాడు చేద్దాం ఒకటి వచ్చింది. వాడు ఎందుకు చాలా సేపు రావట్లేదు అది చూడు చూడండి చూడు ఒక డౌన్ నీ ముందే ఫుల్ డ్యామేజ్ హ్యాకర్కి చిన్న కూడా ఒకటి ప్లేటు వాడికి ఒక ప్లేటు మా ఎంత దారుణం కొట్టాము ఈ రౌండ్ ఇది చూడు Takedown. ఓపిరా నైసా ఒక్క రౌండ్ రా గ్రైండ్లు గ్రైండ్లు వాడు హోమర్ వేసి వాడు రాడుగానే వేసా సరదాగా ఏమో వాడు మూమెంట్ స్పీడ్కి Hit him with వచ్చేస్తే sense of shock. అన్న పడిందన్న ఆడుకో హోమ్ ఆడ హోమర్ అది మీ అమ్మ ఉడకబడింది అనుకున్నా. ఆడిది డ్రోను వచ్చాడు వాడు ఏడికి అనిపించలేదు నాకు ఆఫ్లైన్ ఎక్కడ ఉన్నాడు 2 పడ్డాయి నాకు 3 పడ్డాయి. ఆఫ్లైన్ కాదు అలా అనుకోకుండా ఆఫ్లైన్ మరి అలాంటప్పుడు సడన్ గా వస్తున్నాడు మీదకి లాంగ్ లో ఒకడు లాంగ్ లో స్నైపర్ ఆడే అన్న హ్యాకర్ గాడు అక్కడ ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు లెఫ్ట్ లో ఉన్నాడు ఒకడు మరి లాంగ్ లో అక్కడ ఎవడో కనిపించలేదురా నాకు ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు నీటి మా కాంగ్రెస్ చూడు కింద ఒకడు ఉన్నాడు ఆడనుకుని హ్యాకర్ గడు Hit him with sense of హ్యాకర్ shock. కాదు అడిగి ఎయిట్ పడ్డది డ్రోన్ పడింది హ్యాకర్ కాదు ఏడు రైడు అని ఇక్కడ ఉన్నాడు నాకు అడు స్విచ్ చేస్తున్నాడు ఎక్కడ నా ముందు సేపు వచ్చేసారు మా వచ్చేసారు వెనకాల రే వాళ్ళ ఎలా కొట్టాడో గోడ నుంచి వచ్చేసింది రే ఇంకేం కొడతాం రా అట్లా కొడితే ఒక్కలా స్ట్రీక్ అంతసేపు కనిపించినా బాగుండేదిరా పోనీ మనం రష్ వెళ్ళిపోవాల్సిందన్నా. ఎక్కడ నాకు ఏం అర్థం కాలే తర్వాత వాళ్ళు కూడా రావట్లేదు రష్ కి వాడు హ్యాక్ అయినా సరే